జై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీకోసం లేటెస్ట్ టాపిక్ తీసుకొని రావడం జరిగింది. ఏంటంటే ఎస్ఎస్సి జీడీ 2024 బ్యాచ్ సంబంధించింది. ఎవరైతే ఇప్పుడు ఈవెంట్ మెడికల్ క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నారో, మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎప్పుడు వస్తాయి, మా మెరిట్ లిస్ట్ ఎప్పుడు కాల్ లెటర్ వస్తుంది, ఎప్పుడు జాయినింగ్ అయితే, ఎప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అయితే అని చెప్పి వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళకంటే ఈ వీడియో చాలా ఉపయోగపడతారండి. వాళ్ళ కోసమే ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ట్రైనింగ్ సెంటర్ అండి. ట్రైనింగ్ షెడ్యూల్ రావడం జరిగింది. మనకు ఆల్ పారామెట్రిక్ ఫోర్సెస్ సంబంధించింది సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్ఐఏ, ఈ అన్ని పారామెట్రిక్ ఫోర్సెస్ సంబంధించింది మనకు ట్రైనింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఏ మంత్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, ఏ మంత్లో ఎండింగ్ అయిపోతుంది, ఎన్ని వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉండబోతుంది, మళ్ళీ ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్కు ఎంతమంది క్యాండిడేట్స్ని తీసుకుంటారు, సో అమ్మాయిలు ఎంతమంది తీసుకుంటారు, అబ్బాయిలు ఎంతమంది తీసుకుంటారు అని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా మనకు షెడ్యూల్ అనేది రావడం జరిగింది. ఆ షెడ్యూల్ మీకు డిస్ప్లే రూపంలో కూడా మనకు డీటెయిల్గా నేను ఎలా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలాగే మీ షెడ్యూల్ మనకు డిస్ప్లే రూపంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ 2024 బ్యాచ్ సంబంధించింది ఈవెంట్ మెడికల్ క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నారో వాళ్లకు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ కోసమే ఈ వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు నెక్స్ట్ 2025లో ట్రైనింగ్కి వెళ్తారు కాబట్టి. ఓకేనా, దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. దానికన్నా ముందు మనకు ఎవరైతే ఎస్ఎస్సి జీడీ 2024 బ్యాచ్ కావచ్చు, 25 బ్యాచ్ కావచ్చు, బీఎస్సీ, విఎస్ఐ, స్టెనో కావచ్చు, సిఐఎస్ఎఫ్, ఫైర్ మ్యాన్ సంబంధించి కావచ్చు, ఇంకా వేరే నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో చాలా అందరూ జాయిన్ అయి ఉన్నారండి. సో నేను ఆ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే మీకున్న డౌట్స్ అన్నీ ఆ టెలిగ్రామ్లో క్లారిఫై అయిపోతాయి. ఇంకోటి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, వాట్సాప్ ఛానల్, అందులో కూడా జాయిన్ అయిపోండి. సో అది కూడా అన్ని డౌట్స్ సంబంధించి మీకు క్లియర్ అయిపోతే నేను చేసే అప్డేట్ ప్రతి ఒక్కటి ఆ గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ టు పెన్ అప్డేట్ రావడం జరుగుతుంది. ఓకేనా, మీకు అతి త్వరలో అప్డేట్ అందుతుంది ఆ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా. ఓకేనా, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ అందరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్లో. ఎందుకంటే అందరికీ ఉపయోగపడే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. సో మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తుంది, మాకు ఇది ఉపయోగపడుతుంది అని అనిపిస్తేనే మన ఛానల్ను షేర్ చేయండి. ఓకేనా, లేకపోతే మీరు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ టాపిక్ స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్సి జీడీ 2024 సిఆర్పిఎఫ్ ట్రైనింగ్ షెడ్యూల్ అండి. ఈ వీడియోలో సిఆర్పిఎఫ్ సంబంధించిన ట్రైనింగ్ షెడ్యూల్ చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో బిఎస్ఎఫ్, నెక్స్ట్ వీడియోలో సిఎస్ఎఫ్, నెక్స్ట్ వీడియోలో ఎస్ఎస్బి, అట్లా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకటే వీడియోలో అన్ని పారామీటర్స్ సంబంధించిన ట్రైనింగ్ షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేయలేము, చేసినా కూడా వీడియో ఛానల్ లెంత్ అవుతుంది. ఆ లెంత్ అవడం వల్ల ఇంత పెద్ద వీడియో అని చెప్పేసి ఎవరు చూడరండి. మీకు కూడా చూడాలని పేరు. అందుకే షార్ట్ వీడియోగా చేసి నేను అంటే టాపిక్ను తగ్గించి ఒక్కొక్క పారామీటర్ ఫోర్స్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో సిఆర్పిఎఫ్ సంబంధించింది. ఎవరైతే సిఆర్పిఎఫ్లో సెలెక్ట్ అయిపోతారో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చినాక, సో అప్పుడు సిఆర్పిఎఫ్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, మనం ఎక్కడ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసి ఈ వీడియోలో తెలిసిపోతుంది. ఇంకోటి మెరిట్ లిస్టు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది అది కూడా ఈ వీడియోలో క్లారిటీ తెలిసిపోతాయండి. ఓకేనా, సో స్టార్ట్. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ 2024 సిఆర్పిఎఫ్ ట్రైనింగ్ షెడ్యూల్ అండి. 2024 బ్యాచ్ సంబంధించింది సిఆర్పిఎఫ్ ట్రైనింగ్ షెడ్యూల్. ఏదైతే ఇప్పుడు మెడికల్ ఈవెంట్ క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నారో మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు ఆల్ ఇండియా లెవెల్లో, సో అందరికీ ఉపయోగపడే టైం టేబుల్ అండి. ఓకేనా, నెక్స్ట్ ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్లో ఆల్ స్టేట్లు మిక్స్ అయి ఉంటారండి. మన తెలంగాణ వాళ్ళు సపరేట్, ఆంధ్ర వాళ్ళు సపరేట్ అని ఉండరు, అన్ని స్టేట్ వాళ్ళు ఉంటారు ట్రైనింగ్ సెంటర్లో. హిందీ వాళ్ళు ఉంటారు, హిందీ వాళ్ళు ఉంటారు, సౌత్ వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు ఉండరు, అందరు ఉంటారు. కాబట్టి సో ఈ ట్రైనింగ్ షెడ్యూల్ వచ్చేసి అందరికీ ఉపయోగపడతారండి. సో అందరికీ షేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఈ మన ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు చాలామంది మనకు అడగడం జరిగింది ఏంటంటే ఫైనల్ కట్ ఆఫ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, మా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే మెడికల్ అయిపోయింది, ఈవెంట్ అయిపోయినాయి కాబట్టి సో ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. అదే నేను చెప్పేది ఏంటంటే ఈ ట్రైనింగ్ షెడ్యూల్ టైమింగ్ డేట్ ప్రకారం చూసుకుంటే మన ఎక్స్పెక్టేషన్ చెప్పడం జరుగుతుంది. ఎక్స్పెక్టేషనే కాదు, మనం 100% నిజమే చెప్తామండి. మనం చెప్పిన ఇప్పటివరకు ఎక్స్పెక్టేషన్ డేట్లో ఏ
ఏది రాంగ్ కాలేదండి. నేను చెప్పిన డేట్ ప్రకారమే అన్ని నోటీసులు యాస్టీజ్గా అన్ని నోటిఫికేషన్ సంబంధించింది యాస్టీజ్గా రావడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు కూడా ఫైనల్ కట్ ఆఫ్ ఎప్పుడు రాబోతుందో ఎక్స్పెక్టేషన్ డేట్ చెప్తాను, ఒకసారి చూడండి. రిజల్ట్ వచ్చేసి డిసెంబర్ 2024 వరకు మనకు వచ్చే అవకాశం ఉందండి. అంటే డిసెంబర్ ఎండింగ్ వరకు మనకు ఫైనల్ కట్ ఆఫ్ లిస్టు ఫైనల్ కట్ ఆఫ్ రిజల్ట్ వచ్చేసి వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఎవరైతే మెడికల్ ఈవెంట్ క్వాలిఫై అయ్యి మళ్ళీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఇప్పుడు ఉన్నారో వాళ్ళు ఫైనల్ రిజల్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మనకు డిసెంబర్ ఎండింగ్ 100% వచ్చే అవకాశం ఉంది. ఏదైతే 2024 బ్యాచ్ సంబంధించిన వాళ్ళకు. ఓకేనా. ఇంకొక నోటిఫికేషన్ ఉంది 25 బ్యాచ్, అది ఎగ్జామ్ ఉంది జనవరి ఫిబ్రవరిలో. క్లారిటీ, 2 నోటిఫికేషన్ నడుస్తుంది SSGD. ఇప్పుడు ఒకటి 24 బ్యాచ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నారు, ఇంకోటి 25 బ్యాచ్ అది మొన్న రీసెంట్గా అప్లికేషన్ కంప్లీట్ అయ్యి ఎగ్జామ్ కోసము వెయిటింగ్లో ఉన్నారు. సో జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉండబోతుంది 2025 బ్యాచ్ వాళ్ళకు. ఓకేనా. ఇది మనకు 24 బ్యాచ్ సంబంధించింది. ఓకేనా. సో 25 వాళ్ళకు కూడా ఇదే ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయండి. కాకపోతే ట్రైనింగ్ సెంటర్ డేట్లు చేంజ్ అవుతాయి. వాళ్ళకు 26లో ఉంటాయి ట్రైనింగ్. ఎవరైతే 25 బ్యాచ్ ఉందో వాళ్ళకు 26లో ట్రైనింగ్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు SSGD ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 24 బ్యాచ్ వాళ్ళకు డిసెంబర్ ఎండింగ్ కల్లా 100% వచ్చే అవకాశం ఉంది. ఇంకొక నెల టైం ఉంది. ఈ 2 months నేను చెప్తున్నా 3 months వరకు జాగ్రత్త ఉండండి. అంటే కాల్ లెటర్ ఇంటికి వచ్చి జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు కొంచెం జాగ్రత్త ఉండండి. ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మన పక్క వాళ్ళు కూడా మన పైన గిట్టని వాళ్ళు మన పైన రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో అందుకని ఒక 3 months జాగ్రత్త ఉండండి. ఓకేనా. ఎందుకంటే వీనికి ఎట్లా జాబ్ వస్తుంది అని చెప్పేసి మన పైన లేనిపోయిన ఎలిగేషన్ పెట్టడం ఉంటే చేస్తుంటారు. సో అందుకే నేను చెప్పినట్టు 3 months కొంచెం జాగ్రత్త ఉంటే మంచిదండి. ఓకేనా. బయట ఎక్కువ తిరగకండి. బైక్ల మీద చాలామంది బైక్ యాక్సిడెంట్ జరుగుతుంటాయి, అలాంటివి కాకుండా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ సో మనకు జైనింగ్ ఎప్పుడు ఉండబోతుందంటే డిసెంబర్ ఎండింగ్లో రిజల్ట్ వచ్చేస్తుంది. అది 100%, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దాని తర్వాత జైనింగ్ ఎప్పుడు ఉంటుంది, కాల్ లెటర్ ఎప్పుడు వస్తుంది అంటే రిజల్ట్ వచ్చిన మరుక్షణం కాల్ లెటర్ రాదండి. రిజల్ట్ వస్తుంది, మన రిజల్ట్ చెక్ చేసుకుంటాం, మన పేరు ఉంటుంది. దాని తర్వాత మినిమం 1 month టైం పడుతుంది కాల్ లెటర్ వాళ్ళు రెడీ చేసి మీ ఇంటి అడ్రస్కు పంపించడానికి. కాల్ లెటర్ స్పీడ్ పోస్ట్ వస్తుంది. మినిమం ఒక అడ్రస్ నుంచి మనకు స్పీడ్ పోస్ట్ రావడానికి 1 week మినిమం పడుతుంది మన స్పీడ్ పోస్ట్ ఇంటికి రావడానికి. ఓకేనా. సో నేను చెప్పేది ఏంటంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా మనకు రిజల్ట్ వస్తుంది. జైనింగ్ కాల్ లెటర్ ఎప్పుడు వస్తుంది అంటే ఫిబ్రవరి మార్చిలో మనకు మీ చేతిలో కాల్ లెటర్ వచ్చేస్తుంది. అదే ఫిబ్రవరి మార్చిలో జైనింగ్ కూడా వెళ్ళిపోతారు మీరు. ఓకేనా. అందరూ ఫిబ్రవరి మార్చిలో అయితే ఆల్మోస్ట్ అందరు జాయిన్ అయిపోతారు. ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోతుంది. ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మనకు జాయినింగ్ స్టార్ట్ అయిపోతుంది, మార్చిలో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. మిస్ కాదు ఇక, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఇది ఫిక్స్ అయిపోండి ఇక. ఓకేనా. ఫిబ్రవరి మార్చిలో కంప్లీట్ అయిపోతే జాయినింగ్ 2025. దీనికన్నా ముందు ఇంకేమైనా మీకు పనులు ఉంటాయి, ఇంట్లో ఏమైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే ముందే చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే జాయినింగ్ లెటర్ వచ్చినాక మాకు ఈ పని ఉంది ఇప్పుడు పోలేము తర్వాత పోతాం అంటే కొన్ని ఇబ్బంది పాలవుతుంది. దానికి పోవచ్చు కానీ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేదో ప్రశాంతంగా జాయినింగ్ వారు ఏదైతే డేట్ ఇచ్చినో ఆ డేట్కి వెళ్ళిపోతే మంచిదండి. ఓకేనా. నెక్స్ట్ మనకు కాల్ లెటర్ రావడం, ఇష్యూ కావడం అండ్ జాయినింగ్ కూడా ఫిబ్రవరి మార్చిలో కంప్లీట్ అయిపోతాయి. మార్చిలో ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ అందరు జాయిన్ అయిపోతారు. అన్ని పారామిలిటరీ ఫోర్సెస్లో BSF కావచ్చు, CISF రాని, SSB రాని, ఏ ఫోర్స్ వచ్చినా సరే జాయిన్ అయిపోతారు. ఓకేనా. ఇది క్లారిటీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు SSGD CRPF ట్రైనింగ్ సెంటర్ అండి. ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ సంబంధించి చూద్దాం. మనకు SSGD 2024 బ్యాచ్లో మనకు దగ్గరగా CRPFలో 9,000 పోస్టులు వేకెన్సీస్ రావడం జరిగింది. మేల్ ఫీమేల్ కలిపి 9,000 ఎబో ఉందండి. ఓకేనా. అవి ఇప్పుడు మనకి ఏ ట్రైనింగ్ సెంటర్లో ఎంతమంది క్యాండిడేట్ని పిలవడం జరుగుతుంది, ఈ ట్రైనింగ్ సెంటర్లు మాత్రమే మేము పిలుస్తారు. ఇవి కాకుండా వేరే కూడా ఉన్నాయంటే CRPF సంబంధించి ట్రైనింగ్ సెంటర్, కానీ వాటిలో షెడ్యూల్ ఇవ్వలేదు. ఏది ఇవ్వలేదు అంటే SSGD వాళ్ళకు బేసిక్ ట్రైనింగ్ అని చెప్పేసి 44 weeks ఉంటుంది. ఈ 44 weeks ట్రైనింగ్ వేరే ట్రైనింగ్ సెంటర్లు ఇవ్వలేదు అంటే అక్కడ ఆల్రెడీ వేరే ఇంకా ట్రైనింగ్ నడుస్తుందని అర్థం. ఓకేనా. సో ఇట్లో క్యాండిడేట్ని ఎట్లా పంపిస్తారంటే ఆ ట్రైనింగ్ సెంటర్ కెపాసిటీని బట్టి డైరెక్టర్ నుంచి ఆర్డర్ వెళ్తుంది. ఆ ఆర్డర్లో మనకి ఈ ట్రైనింగ్ సెంటర్ ఇంతమంది ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఇంతమంది ట్రైనింగ్ ఇచ్చేంత మనకు కెపాసిటీ ఉంది అంటే ఎట్లా అంటే అక్కడ ఉండే బ్యారెక్లు, మనం ఉండడానికి రూమ్స్, మళ్ళీ ట్రైనింగ్ వెళ్ళడానికి గ్రౌండ్స్, క్లాస్ రూమ్స్, మళ్ళీ ఇంకేమైనా టోటల్ ఎక్విప్మెంట్స్. ఎందుకంటే మనకు ట్రైనింగ్లో
ఏం జరుగుతుందంటే రన్నింగ్ చేపిస్తారు, మళ్ళీ దాంతో ఎక్సర్సైజ్లు ఉంటాయి, దాంతోపాటు స్టాఫ్ అక్కడ ఉందా లేదా, ఇంతమంది ఓకేనా కాదా అని చెప్పేసి ట్రైనింగ్ డైరెక్టర్ వాళ్ళే మనకు డిసైడ్ చేసి పంపిస్తున్నాం. ఆ ట్రైనింగ్ డైరెక్టర్ నుంచి వచ్చిన నోటీసే, ట్రైనింగ్ షెడ్యూలే మిమ్మల్ని ఇప్పుడు చెప్పబోయేది ఈ వీడియోలో అండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి CIIT శివపూరి అండి. ఈ శివపూరి ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఇందులో అసలు CIIT అంటే ఏంటి? CIIT అంటే కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ అండి CIIT అంటే. ఓకేనా. కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ అండి. ఓకేనా. ఈ CIIT శివపూరి ఎంపీ మధ్యప్రదేశ్లో మనకు సిపాయిజీడి వాళ్ళకు, అంటే మిమ్మల్ని సిటీజీడీ అంటారు, సిపాయిజీడీ అంటారు. ఇది మీకు సంబంధించిన రిక్రూట్ ట్రైనింగ్ లేదండి అక్కడ, అంటే ఆల్రెడీ వేరే ట్రైనింగ్ నడుస్తుంది. సో ఆ ట్రైనింగ్ సెంటర్ ఖాళీ లేదు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి CIIT చిత్తూరు అండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందండి. సో ఈ ఆంధ్రప్రదేశ్లో చిత్తూరులో వచ్చేసి 710 అండి, అంటే 710 మంది స్టూడెంట్స్ను ఆ ట్రైనింగ్ సెంటర్కు అలాట్ చేయడం జరిగింది. అది మేల్ ఫీమేల్. సో చాలామంది అంటారన్న మీరు దీంట్లో మేల్ ఫీమేల్ రాయడం జరిగింది, అంటే అమ్మాయిలు తక్కువ మంది ఉన్నారు కదా అన్ని ట్రైనింగ్ సెంటర్లు పోతారు అంటే లేరండి. వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళకు ఒక అమ్మాయిలు ఉంటారు కాబట్టి అమ్మాయిలకైతే స్పెసిఫిక్గా 1 or 2 ట్రైనింగ్ సెంటర్లు మాత్రమే అలాట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. ఎందుకంటే అమ్మాయిలు తక్కువ మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళను ఒక ట్రైనింగ్ సెంటరా లేకపోతే రెండు విధాలుగా డివైడ్ చేసి పంపిస్తారండి. అందులో అబ్బాయిలు కూడా ఉంటారు, అమ్మాయిలు కూడా ఉంటారు. ఓకేనా. సో స్పెసిఫిక్గా ఒక 1 or 2 ట్రైనింగ్ సెంటర్ ఉంటే అది ఏ ట్రైనింగ్ సెంటర్ కూడా ఎవరికి క్లారిటీ ఉండదు ఇప్పుడే, ఎందుకంటే జైనింగ్కి వెళ్ళినప్పుడే తెలుస్తారండి కాల్ లెటర్ ఇంటికి వచ్చినప్పుడు. ఇంకోటి ఏంటంటే అన్ని స్టేట్లకు వెళ్ళి ఏ స్టేట్ అమ్మాయినా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ SSG 2024 బ్యాచ్లో ఎంతమంది అమ్మాయిలు సెలెక్ట్ అయితే అంతమంది అమ్మాయిలను ఒకటే ట్రైనింగ్ సెంటర్లు కానీ రెండు ట్రైనింగ్ సెంటర్ డివైడ్ చేయడం జరిగింది. అబ్బాయిలు అయితే చాలా రకాలుగా వెళ్తారండి, ఎందుకంటే వాళ్ళ అబ్బాయిలు చాలా మంది స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అబ్బాయిలు కూడా ఉండొచ్చు. ఓకేనా. అబ్బాయిలు అయితే కన్ఫామ్, అమ్మాయిలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసి 44 వీక్స్ ట్రైనింగ్ అండి. ఎప్పుడు 25 నుంచి మార్చి 26 అండి, అంటే ఏప్రిల్ 2025 నుంచి మార్చి 26 అండి, అంటే ఏప్రిల్లో మనకు ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే నేను జాయినింగ్ చెప్పాను, ఫిబ్రవరి మార్చి కల్లా జాయిన్ అయిపోతాయి. జనవరి మార్చి ఏప్రిల్లో జాయిన్ అయిన మరుక్షణమే ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. మా అంటే 1 week 2 weeks గ్యాప్ ఇస్తారు. ఆ 1-2 weeks మనకు వేరే వర్కింగ్ ఇలాంటివి చేపిస్తుంటారు. దాని తర్వాత ఏప్రిల్ నుంచి అన్ని ట్రైనింగ్ సెంటర్లో ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోతుందని చెప్పి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. కొన్ని ట్రైనింగ్స్ డేట్ కూడా ఇచ్చేసారండి. సో అక్కడికి వెళ్ళినాక 1 or 2 days ఇటు అటు అవ్వచ్చు, కానీ ఇది ఎగ్జాక్ట్లీ అదే మంత్లో అయితే స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే 1-2 days ఇటు అటు కావచ్చు, అక్కడ ఉన్న ఆఫీసర్లను బట్టి, అక్కడ ఉన్న కమాండెంట్ DIGలను బట్టి. సో అక్కడ అవైలబుల్గా ఎవరైతే ఉండకపోతే ఒక ఆఫీసర్ ఈరోజు ట్రైనింగ్ ఓపెనింగ్ ఉంటుంది, మీకు పోగానే ఓపెనింగ్ అని ఉంటుంది. ఆ ఓపెనింగ్ రోజు ఎవరైనా ఉండకపోతే అవైలబుల్గా ఉండకపోతే 1-2 days ఇటు డిలే చేస్తారు, కానీ ట్రైనింగ్ అయితే ఏప్రిల్ మంత్లో అన్ని ట్రైనింగ్ సెంటర్లో స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి వచ్చి RTC నీమచ్ అండి. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. దీనిలో 1800 మంది స్టూడెంట్స్ అండి, అంటే 1800 మెంబర్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఉండొచ్చు. మేల్ అయితే కంపల్సరీ, ఫీమేల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. అది ఏ ట్రైనింగ్ సెంటర్లో అమ్మాయిలు పెట్టేది తెలియదు, అందుకే మేల్ ఫీమేల్ పెట్టడం జరిగింది. ఓకేనా. ఇందులో 44 వీక్స్ ట్రైనింగ్ 21 ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 మీకు కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. డేట్ కూడా ఇచ్చేసారు కొన్ని ట్రైనింగ్ సెంటర్లో. ఇంకొకటి RTC అవార్డీ అండి, తమిళనాడులో ఉంది. ఇందులో 500 మెంబర్స్ కెపాసిటీ ఉందని చెప్పేసి 500 మెంబర్స్ అలాట్ చేయడం జరిగింది. ఇందులో మేల్ ఫీమేల్ వాళ్ళు ఉంటారు. ఇందులో 44 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది, ఏప్రిల్ 2025 టు మార్చి 2026 అండి. నేను చెప్పే ప్రతి ఒక్క డాటా మీకు డిస్ప్లే రూపంలో కూడా చూపిస్తూనే ఉన్నాను, అది అఫీషియల్గా వచ్చిన మనకు డాటా అండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి RTC పెరింగం అండి, కేరళలో ఉంది. పెరింగం PGM అంటే పెరింగం కేరళలో ఉంది ట్రైనింగ్ సెంటర్. ఇందులో 1200 మంది మనకు కెపాసిటీగా మనకు అలాట్ చేయడం జరిగింది క్యాండిడేట్ను. 1200 మంది క్యాండిడేట్, అంటే ఇందులో ఈ ట్రైనింగ్ సెంటర్లు ఎవరు పోతారో, ఈ ట్రైనింగ్ సెంటర్ ఎవరు పోతారు డాటా క్లారిటీకి ఎవరికి తెలియదండి. బోర్డు వాళ్ళకి కూడా ఇప్పటికీ తెలియదు, ఎందుకంటే ఎవరు సెలెక్ట్ అవుతారో తెలియదు కదా. రిజల్ట్ వచ్చిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ ఈ క్యాండిడేట్ని ఇక్కడ పంపించాలి, ఈ క్యాండిడేట్ ఇక్కడ పంపించాలి, ఈ బ్యాచ్ని అక్కడ పంపించాలని తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫస్ట్ రిజల్ట్ రావాలి కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత. కాబట్టి ఈ క్యాండిడేట్ ఫిక్స్గా రౌండ్ ఫిగర్ పెట్టి అన్నిటికీ క్యాండిడేట్ ఎందుకు ఇచ్చారంటే ఈ ట్రైనింగ్ సెంటర్ ఇంతమందికి ట్రైనింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇంతమందిలో నువ్వు పోవచ్చు, నేను పోవచ్చు, అందరు ఎవరైనా పోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏ స్టేట్ వాళ్ళైనా పోవచ్చు, అది మనకు క్లారిటీ లేదు. ఓకేనా. నెక్స్ట్
ఇంకోటి కేరళ అండి 1200 మంది మేల్ ఫీమేల్ 44 వీక్స్ ట్రైనింగ్ 21 ఏప్రిల్ 2025 నుంచి మార్చ్ 2026 కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆర్టీసీ శ్రీనగర్ అండి. శ్రీనగర్ ఎక్కడ, ఇది జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో కూడా ఆర్టీసీ అంటే రిక్రూట్ ట్రైనింగ్ సెంటర్. సో ఇక్కడ ఒకటి సిఐఐటి ఆర్టీసీ అని ఉంటుంది కదా, దీంట్లో తేడా ఏంటంటే ఈ సిఐఐటి అని చెప్పేసి అంటే టెంపరరీ ట్రైనింగ్ సెంటర్ అండి. అందులో ట్రైనింగ్ నడుస్తుంది. ఎప్పుడైతే ట్రైనింగ్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ ట్రైనింగ్ సెంటర్ అనేది మెయింటెనెన్స్ అనేది దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తిప్పేయడం చేస్తారండి. ఈ ఆర్టీసీ అంటే పర్మనెంట్ ట్రైనింగ్ సెంటర్ అండి. రిక్రూట్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది బోర్డు. అది ఆర్టీసీ అంటే పర్మనెంట్గా అందులో బేసిక్ ట్రైనింగ్ నడుస్తుంటాయి, ప్రమోషనల్ కోర్స్ నడుస్తుంటాయి, ఇంకా వేరే ట్రైనింగ్ సెంటర్లు నడుస్తుంటాయి. కొంతమంది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ సెంటర్ లెక్క ఇట్లాంటి వాటిలో సిఆర్పిఎఫ్లో కానీ బిఎస్ఎఫ్లో వాటిలో కూడా ట్రైనింగ్ చేపిస్తారండి. ఓకేనా. ఈ ఆర్టీసీ అంటే పక్కా ట్రైనింగ్ సెంటర్కి అట్లా టోటల్గా ఫిక్స్ కాదు, ట్రైనింగ్ సెంటర్ పర్మనెంట్గా. ఓకేనా. ఈ సిఐటి అనేది ఎప్పుడైతే స్ట్రెంత్ని బట్టి పెడతారండి. సో స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారనుకో, ఈసారి బ్యాచ్లో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు స్ట్రెంత్ ఎక్కువ అయ్యారనుకో, అప్పుడు ఈ సిఐటి అని చెప్పేసి ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది స్ట్రెంత్ తక్కువ ఉందనుకో దాన్ని చేయరు, ఆర్టీసీలోనే సరిపోయారు అనుకో ఓకే అని చెప్పేసి ఆర్టీసీలోనే కంటిన్యూ చేసేస్తారు. ఓకేనా. సో ఆర్టీసీలో పెట్టిన తర్వాత మనం మిగిలిన స్ట్రెంత్ని సిఐటిలో పెట్టడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి మనకు ఆర్టీసీ శ్రీనగర్లో 800 మెంబర్స్ స్ట్రెంత్ ఉందండి. మేల్ ఫీమేల్ వాళ్ళు 44 వీక్స్ ఏప్రిల్ 25 నుంచి మార్చ్ 26 అండి. అంటే ఏప్రిల్ 2025 నుంచి మార్చ్ 2026 వరకు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆర్టీసీ రాజ్గిర్ అండి, బీహార్లో ఉందండి. ఇది ఇక్కడ వచ్చేసి 1600 మంది అండి. 1600 మందిని కెపాసిటీగా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మేల్ ఫీమేల్ వాళ్ళు ఉండొచ్చు. 44 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది. 21 ఏప్రిల్ 2025 నుంచి మార్చ్ 2026 వరకు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆర్టీసీ అమేఠీ అండి, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇందులో 1200 మందిని కెపాసిటీగా ఇవ్వడం జరిగింది మేల్ ఫీమేల్ వాళ్ళకు. సో 44 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఏప్రిల్ 2025 నుంచి మార్చ్ 2026 కంప్లీట్ అవుతుంది. సో ఏప్రిల్లో 100% అన్ని ట్రైనింగ్ సెంటర్లో స్టార్ట్ అయిపోతాయి, మార్చ్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఆర్టీసీ లాతూర్ మహారాష్ట్రలో ఉంది. ఇందులో ఎలాంటి స్టూడెంట్స్ను అలాట్ చేయలేదండి. మహారాష్ట్ర మనకు దగ్గర, తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ వాళ్ళకైతే దగ్గర, కానీ ఇందులో అయితే మనకు ఎలాంటి స్టూడెంట్స్ అలాట్ చేయలేదు. అంటే అక్కడ చేయలేదు అని అంటే కారణం ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఏదో ట్రైనింగ్ నడుస్తుందని అర్థం అండి. ఏదో ఒక కోర్సు లేకపోతే ప్రమోషనల్ కోర్సు ఏదో ఒకటి మనకు ఏదో ఒక బ్యాచ్ నడుస్తుందని అర్థం. సో ఈ టైంకి మన ఏప్రిల్ మంత్లో ఏప్రిల్ 2025 మంత్లో మనకు ఇక్కడ ఖాళీ లేదని అర్థం ట్రైనింగ్ సెంటర్. ఓకేనా. అందుకే అక్కడ అలాట్ చేయలేదు. నెక్స్ట్ ఆర్టీసీ జోధ్పూర్ అంటే రాజస్థాన్లో ఉంది. ఇందులో 1600 మందికి అలాట్ చేయడం జరిగింది మేల్ ఫీమేల్ వాళ్ళకు. సో 44 వీక్స్ ఏప్రిల్ 2025 నుంచి మార్చ్ 2026 వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇదండి ట్రైనింగ్ సెంటర్ షెడ్యూల్. ఇందులో దగ్గర టోటల్ కౌంట్ చేసుకుంటే 9410 మనకు స్టూడెంట్స్ను అలాట్ చేయడం జరిగింది. సో మన వేకెన్సీ కూడా 9000 అబౌవ్ ఉంది మేల్ ఫీమేల్ వాళ్ళకి కలిపి. ఓకేనా. ఇది ఇంకోటి చాలా మంది డౌట్ ఏంటంటే అన్న మేము మెడికల్కి వెళ్ళినప్పుడు మాకు తంబు పడలేదు, సో అది ఇబ్బంది అవుతారా అంటే నేను ఒకటే చెప్తాను, నాకు తంబు పడలేగా అన్న మరి మాకేదైనా ఇబ్బంది అయితే నేను ఒకటే చెప్తాను, ఎవరికైతే తంబు పడలేదో వాళ్ళను సపరేట్గా గ్యాదర్ చేసి ఒక దగ్గరికి పిలిపించి మళ్ళీ వాళ్ళకు వేరే ట్రైనింగ్ సెంటర్లు పంపిస్తారు. ఫస్ట్ ఏదైతే ఆల్మోస్ట్ అందరు క్లియర్గా ఉన్నారో వాళ్ళనైతే డైరెక్ట్ ఈ ట్రైనింగ్ సెంటర్లు పంపించేస్తారు, జాయినింగ్ తీసుకుంటారు. తంబు పడిన వాళ్ళు కూడా తీసుకుంటారు జాయినింగ్. కాకపోతే వాళ్ళను సపరేట్గా ఒక దగ్గర పిలిపించుకుంటారు. అంటే తంబు పడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లాస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు కూడా అట్లనే జరిగిందండి. సో మా బ్యాచ్ అప్పుడు కూడా అట్లనే జరిగింది. గత 2-3 సంవత్సరాలు జరుగుతున్న నోటిఫికేషన్ అట్లనే జరుగుతుంది. ఎవరికైతే తంబు పడదో వాళ్ళు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎట్లా అంటే అప్పుడే కాల్ లెటర్ రారు, కొంచెం తర్వాత వస్తారు. వచ్చి వాళ్ళని ఏం చేస్తారంటే వేరే దగ్గరికి తీసుకెళ్తారు. వేరే గ్రూప్ సెంటర్లో కానీ వేరే ట్రైనింగ్ సెంటర్లో రిపోర్టింగ్ ఇవ్వని చెప్తారు. అక్కడ ఇస్తారు, వాళ్ళు ఒక ఏరియా ఇస్తారు. అక్కడ రిపోర్టింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే తంబు పడని వాళ్ళు ఉంటారో వాళ్ళనే అక్కడ తీసుకొని వాళ్ళని మళ్ళీ తంబు పెట్టేయడం, మళ్ళీ ఇంకా వేరే విధంగా అప్లికేషన్ రాపియడం ఇలాంటివి చేస్తారన్నమాట. చేసి దాని తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళని మళ్ళీ ట్రైనింగ్ సెంటర్కు పంపించడం జరుగుతుంది. ఓకేనా. మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. అది కూడా నాకు చాలామంది అడిగారు నాకు తమ్ము బల్లే అని చెప్పేసి. సో అది క్లారిటీ అయిపోయింది. ఇంకేమైనా డౌట్లు ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇది మనకు ట్రైనింగ్ సెంటర్ సిఆర్పిఎఫ్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ చెప్తానండి. సో దయచేసి ఈ షెడ్యూల్ ప్రకారం మనకు ట్రైనింగ్కి వెళ్తాం. సో ఎవరు ఏ ట్రైనింగ్ సెంటర్ వెళ్తారో ఎవరికి తెలియదండి. సో ఈ మాత్రమే ట్రైనింగ్
సెంటర్ మనకు మీ SSGD బ్యాచ్ వాళ్ళకు ఈ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ నడుస్తుంది. కానీ ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలియదండి. ఓకేనా, ఇది మన ట్రైనింగ్ షెడ్యూల్. సో ఈ వీడియో నచ్చి ఉంటే అందరికీ షేర్ చేయండి. ఇది అందరికీ ఉపయోగపడే వీడియో. CRPF ట్రైనింగ్ సెంటర్ ఇవి కాకుండా ఇంకా వేరే ఉన్నాయి ట్రైనింగ్ సెంటర్. హైదరాబాద్లో కూడా ఉంది మన ట్రైనింగ్ సెంటర్, కానీ అక్కడ స్టూడెంట్స్ అలాట్ చేయలేదు. అక్కడ ఉంది. మళ్ళీ బెంగళూరులో కూడా ఉంది ట్రైనింగ్ సెంటర్, అక్కడ కూడా అలాట్ చేయలేదు. ఎందుకు చేయాలంటే అక్కడ ఆల్రెడీ వేరే ఏదో బ్యాచ్ నడుస్తుంది, వేరే ట్రైనింగ్ నడుస్తుంది. మన ఓన్లీ SSGD అని కాదండి, ఇంకా వేరే బ్యాచ్లు కూడా ఉంటాయండి చాలా. ఏది ప్రమోషనల్ కోర్స్ అని చెప్పేసి ఇప్పుడు నేను చూపించే డిస్ప్లేలో కూడా మీకు ఇంతకుముందు అందులో వేరే ట్రైనింగ్ సెంటర్ డీటెయిల్ కూడా ఉన్నాయండి. అవి ఎందుకున్నాయంటే ఆల్రెడీ అక్కడ ఒక వేరే బ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అందులో మనకు CTGD SSGD సంబంధించింది కూడా రిక్యూ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. కాబట్టి అది మాత్రమే చెప్తున్నాను మీకు. సో మీతో అంతా అవసరం లేదు మీకు. ఓకేనా, సో ఇంకేమైనా డౌట్లు ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు వీడియో రూపంలో అందిస్తాను. జై హింద్.